హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మిస్సెస్ ఏదో కొత్త ప్రయోగం చేసి మా మీద చూపిద్దామని చూస్తుంది. దానికోసం ఒక ప్లేట్లో పచ్చిమిరపకాయలు, టమాటీలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, అమ్మో బిర్యానీ సామాన్లు కూడా అన్నీ తీసుకుని పక్కన పెట్టింది బాగానే. ఇంక ఇవన్నీ కౌంట్ చేసుకుంటుంది. ఇంతలో ఓ తపాలు తీసుకుంది. గిన్నెలో 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసింది. ఓ గ్లాస్కి ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా నీళ్ళు కూడా పోసింది. అవన్నీ నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటుంది. పక్కన పెట్టిన బాగానే ఉంది. ఇలా మా అబ్బాయి వస్తేనే తప్పేల కిందకి బియ్యం పైకి వెళ్తాయి. ఏది చదువుతూ చూద్దాం. ఒక గిన్నె పెట్టుకుంది. బిర్యానీ గిన్నె అన్నది కానీ ఏం లేదు, కుక్కర్ గిన్నె పెట్టింది. ఇలా స్టవ్ కూడా వెలిగించుకుంది. అమ్మో ఏదో ప్రయోగం గట్టిగానే ఉంటుంది మా మీద ఈరోజు. ఆయిల్ కూడా వేసుకుంటుంది. మరి వేసేసుకుంది ఆల్రెడీ. ఆయిల్ వేసింది. ఇంకా మరిగినంత వరకు చూస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుందో, బియ్యం వేస్తుందో ఉల్లిపాయలు వేస్తుందో ఏమేస్తుందో చూద్దాం. అమ్మ ఉల్లిపాయలు వేసింది రోజు భలేగా వేసింది ఉల్లిపాయలు. ఉల్లిపాయ ఇంక మిగతా ఉంచుతుందో జల్లేస్తుందో. ఓకే, మిరపకాయలు కూడా వేసింది, బాగానే వేసింది. నెక్స్ట్ టమాటీలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందా. ఓహో, ఏగినంతవరకు చూస్తున్నాం. బిర్యానీ సామాన్లు వేసిందా. ఓకే ఓకే, ఇవన్నీ చేర్చుకుని మనం కూడా మంచి రెస్టారెంట్ ఎట్టియాలి గైస్. రెస్టారెంట్ ఎట్సి ప్రజల మీద మనం కూడా ప్రయోగాలు చేసేయాలి. బక్కలు బమ్మ అంతే 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 అంతే. నేను చెప్పినట్టుగా కలుపుతారు, నాకు తెలుసు నేను చెప్పినట్టు కలుపుతుంది అనేసి. నెక్స్ట్ ఏం వేస్తుంది చూద్దాం. ఏం వేస్తుందో. టమాటీలు అవన్నీ ఏగింత తీస్తే ఇవి బాగా క్రష్ అవుతాయని కదా ఇప్పుడు వేస్తుంది. వేడిగా ఆయిల్ అయిన తర్వాత ఓకే బాగా వేసి బాగా కలుపుతుంది. పెళ్ళైన కొత్తలో గరిటె అంటే తెలియదు కానీ ఇప్పుడు గరిటె బాగానే తిప్పుతుంది. ఉప్పు కూడా ఓకే, తగినంత ఉప్పు. ఎక్కువ వేస్తే మళ్ళీ తినలేము, తర్వాత అంతా నువ్వే తినాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది టేస్ట్ బాగుంటుంది. అది బాగా వేస్తుంది, డబుల్ స్పూన్ వేస్తుంది. సూపర్. ఇంకా బాగా 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 ఇంక ఇంక ఇంకా 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 బాగా 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 కలుపు. అది చూసావా, కలర్ అంత బాగా వచ్చింది. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. ఓకే, బిర్యానీ మసాలా కూడా వేస్తుంది. బిర్యానీ మసాలా వేస్తుందో మటన్ మసాలా వేస్తుందో ఏటో తిన్నా తెలుస్తుందిలే. ఓకే, బిర్యానీ మసాలా అంట కానీ ఏని చూద్దాం. ముందు ఏదైనా నాకు కొడుకు మీద ప్రయోగం చేద్దాంలే, మనం కాదులే. బతికిపోయాను నేను నా కూతురు. ఓకే, ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ఇప్పుడు వేసుకోవాలి. అందరూ వేస్తుంది. వేసి మళ్ళీ బాగా తిరిగి 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 తిప్పి 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 నీళ్ళు కూడా వేసింది. నీళ్ళు వేసి ఇంకా మూత పెట్టడమే, కంచంలోకి వెళ్ళడమే, టేస్ట్ చూడడమే. ఓకే, ఉడికిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఇందా చికెన్ మసాలా కాదురే, బిర్యానీ మసాలా వేసింది. గుమగుమలు ఆడుతుంది. ప్లేట్లో ఎంత అందంగా ఉన్నాయి. వాళ్ళ కొడుకు కోసమే కొంచెం వేసింది, మాకు మాత్రం ఏది కాదు.